ప్రభువు మీకు వందనాలు. స్థలము నీది, మాట్లాడే ఈ దాసుడు నీవాడు, వాక్యము నీది. ప్రభా, మంచి వాతావరణం ఇచ్చారు, మీకు వందనాలు. ప్రజలు చాలామంది మీ మాటలు వింటున్నారు, మీకు స్తోత్రాలు. ఆత్మకార్యం జరిపించండి. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతుంటారు. ఒక చోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బుల్ అనడం రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నాడు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బుల్ గారు వచ్చి దైవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్. గు కాదు, కు. మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబ్బిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్త అయిన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకి అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడు కారణాలు. ఒకటి, డబ్బన్న పోవాలి. 2, జబ్బన్న రావాలి. 3, శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 వకీలు, 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరి వాడిని. వయసులో అందరికన్నా నేనే చిన్నవాడిని. నాకు పైగా 2 అన్నయ్యలు, 4 అక్కయ్యలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది కొందరు ఆ మస్జిద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడైంది. ఆ చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనాయి. కులానికి ఇస్లాంను కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమాన్గా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే రూపాయిన్నర జీతం ఇచ్చేవాడు. ఆ రూపాయిన్నర వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని సెకండ్ షో సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పడుకున్న మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పుల కొట్టుకు, బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం. రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటకి ఇంట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం వస్తే ఇల్లంతా కారిపోయేది. అక్కడ చెంబు, అక్కడ దాకా, అక్కడ ఒక తెపాళా పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో తుడిచి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో, ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే. అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు. ఇబ్బందులు ఎదురైనాయి. అప్పట్లో నన్ను స్కూల్ మాన్పించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పని అంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డీ అద్దెకు తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది.
రోజంతా పని చేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది, పెద్ద పెద్ద బండి గల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది రోజుకు ఒక 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు ఒక 100 రూపాయల కమిషను, యువతలకు 100 రూపాయల కమిషను. ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి. డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు. వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తామా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకి ఇంచుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టం అంటే, నోట్లో కిళ్ళీ ఉంటుండగానే మరో ప్రక్క నుండి టీ తాగేవాడిని, కిళ్ళీ మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పేట్లు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా శుక్రవారం వస్తే నమాజ్ అనగా మసీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకు, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా. రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా. ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని, ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం. బాగా జ్ఞాపకం చేసుకురండి. ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరిపాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు, ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులారా, నిజానికి సృష్టికర్త అనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈ రోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం పేరుకు మాత్రం ముస్లిమాన్. ఈ రోజు నేను నిజమైన ముస్లింని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబం వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి. ఒకటి షియా, 2 సున్నీ. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ ఆలీ అంటారు. అతను విశ్వసించినటువంటి వారిని షియా మజహబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు త్రొక్కటం చూసానన్న వాడు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ ఇమాం హస్సేన్ హుస్సేన్ హాలిదూలి హస్సేన్ హుస్సేన్ హాలిదూలి హస్సేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను, నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళేది చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి.
పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వరకు ఎవ్వరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు. అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు. 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు తడిచిపోయాయి. 1 నెల రోజులైతే రక్తం అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు ఒక 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే ఏమొచ్చిందో చెప్పరా, తల తాగడి పెట్టాను, మేము బాగు చేసుకుంటాం నిన్ను, రోజు రోజుకి మనిషిని ఇలా ఆర్చిపోతున్నావు అని అన్నప్పుడు నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులుంది. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, ట్యాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుందిలే అని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా. అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రి వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను. అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంప్రదించాను. 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడు అయిపోతున్నాను. అస్థిపంజరులాగా తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసి నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం, పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మదు ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్, మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా ముझे బచావ్, యా ఖుదా ముझे మాఫ్ కరో, మై కరేస్ గునా తుమే మాఫ్ కరో. ఓ దేవుడా, ఓ భగవంతుడా, దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు. తుమే ముझे తందూరిస్తి దేవ్, నీవు నన్ను స్వస్థతపరచు. తుమే ముझे దిశావ్, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు. యా బాబా ముझे మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను. వ్యాధి మరింత తీవ్రం అవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి, చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2ంటికి వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మళ్ళీ లేచిపోయేవాడిని. ఎవరు లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా. ట్యాబ్లెట్లు అన్నీ కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా. ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మరలా తెల్లవారుజామున బేగా వచ్చేసి మరలా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను. 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. నా అల్లా, నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసుని నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే కనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానన్నా సరే మమ్మల్ని చంపండి కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం.
డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని. గతంలోనే ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయా అని చెప్తుంటే నేననేవాడిని ఎటకరిస్తూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వాడిని. అంటే ఈ మతాన్ని తృణీకరిస్తూ. నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా నాకు ఇస్లాంల గురించి బాగా బోధించేవారు. క్యా బాబు, ఒరే బాబు, ఈ లోపల ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె ఖుదాకి రోషన్ వాలేమే, ఖుదాకి రుహు వాలేమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకములో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని. యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం, వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి. మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసుక్రీస్తు గురించి నేను విన్నావాడిని. గతంలో మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభువా, నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలా మంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు. అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చికి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది. సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబ వెళ్ళి ఒక ₹2 కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిళ్ళు కాల. 2 అక్కలకి అయింది, 2 అక్కలకి పెళ్లి కాల. మా 2 అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను. ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగుంది. మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది. ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది. మొత్తం మీద 11 లోపులోనే అర్ధరాత్రి 2 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువా, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరికి వచ్చి, నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఇచ్చా. మా చర్చి అమ్మలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా, నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగలా నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు. నిదానించి మరీ నేను చూశాను. ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ 2:15 అయింది. గడియారం తిరుగుతుంది. ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభువే నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకొని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం అంటే ఆ వ్యాధి, ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రి అంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. ₹2 నేను కానుకేశాను. ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నానో లేదో, నిజంగా అందరు అన్నట్లు ఈయన కనబడే దేవుడు, ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటూనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను. రక్తం రాలేదు. షాపు దగ్గరికి వెళ్ళాను. నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా,
వాళ్ళు అన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో ఒకటి నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం ఫస్ట్ షో సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి నేను ఒక చర్చికి వెళ్ళి ₹2 కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభువు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను. ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి. ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు. దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చిలో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలానా చోట నువ్వు రా, నీ కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడిని, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను. నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడా నువ్వు ప్రభుని నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆ సహవాస వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోవాలా, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే ₹50 అయిన దానికి ₹250 బిల్లు వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. ₹50 బండికి రిపేర్ అయితే ఇంకో ₹150 వేసేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లు అమ్ముకునేవాడిని. బండికి ఇంజిన్ ఆయిల్ వేయి బాబు అని చెప్పి ఎవరైనా డబ్బులు ఇస్తే ఇంజిన్ ఆయిల్ వేసేసానని చెప్పి నా దగ్గర పాత ఆయిల్ వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళ్తూ నేను లోపలికి వెళ్తే ఇలా కన్ను కొడితే చాలు నా వెనకతలు వచ్చే బండిల వంటకి రేట్ ఎక్కువ వేసేసేవాడు. ₹500 సామాన్లు కొంటే ఇంచుమించు ₹650, ₹700 బిల్లు వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమమైన జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండి గల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండి గల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం కొట్లో ఏమో మోమకాబతి సులుగాత హేగతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట. ఈసా అలైహిస్సలాం కా ఫోటో లేకాతో దుకాణం మీద రకలేకతే యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మనోళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించడానికి వెళ్తే యేసుని నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నాడు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు. మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదరించి ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తాను. ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టి ఒకటి పీకాడు. క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయన్నాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళావట, మసీదులో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసుని నమ్మేవట, కొట్లో ఫోటో పెట్టావట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబిల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంత వంట లేని మతంలోకి నేను ఎవడు వెళ్ళమన్నాడు. నేనన్నాను, ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? మా వాడు అన్నాడు, అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావు అన్నాడు. నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను నేను ఇప్పుడు మీకు చెప్పను. ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా? ఓకే మాట నా తల్లి అన్నాడు. వెంటనే మా తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి, కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు? మసీదులో పెద్దలందరూ కలిసి అన్ని నిలబెట్టారట,
నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళ కట్టుకుంటావా? నువ్వు నమ్ముకుంటే నీ మనసులో నమ్మక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ కూడా నువ్వు వెళ్తలేదని వాళ్ళందరూ కూడా పెద్ద నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు. త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం, వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవితం ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా, ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ అంటే మన పేష్మాం ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమాం గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి, ఇద్దరు అక్కయ్యలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలు కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కయ్యల కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది. మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి, నా ఇద్దరు అక్కయ్యలు వచ్చి మోకాళ్ళు వేశారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం. 300కు పైగా దేవుడి దినాన్ని సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మసీదులో మెంబర్. అతడు తన భార్య, తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు. పెద్దన్ని భార్య, పిల్లలు. అలాగే తాను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేస్తుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మం ఇచ్చా, నా అక్కయ్యలకి నేనే బాప్తిస్మం ఇచ్చా. అలాగే నా యొక్క అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది. మా తల్లి, అక్కలు మేము అందరూ మందిరంలో ఉన్నాం. కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఎలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఎలివేసేస్తున్నాం అన్నారు. నేనన్నాను వెలివేసేయడం అంటే ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఎలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను వెలివేసేయడం అంటే ఏంటి? మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా? మేము త్రాగే మంచినీళ్ళు త్రాగనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే? మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే? మేము ప్రాణంతో ఉన్నాము, రెప్పలు ఆడిస్తున్నాం, గుండు కొట్టుకుంటుంది. వెలివేసేయటం అంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకోనీయకుండా చేయటమా? ఏంటి వెలివేసేయటం అంటే? అదే ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళండే మాట అర్థం ఏంటంటే ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా. మేము తిన్నా కూడు నేను తినకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేయటం అంటే. మేము త్రాగే మంచిని త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేయటం అంటే. వెలివేసేయటం అనగా రేపు అన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా? ఏ విషయంలో మేము మీకు సహాయం చేయి మేము రాలేమన్నారు. నేనన్నాను చూడండి అయ్యా, సలామలేకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 మంది ఉంటే వందనాలండి అన్నవాళ్ళు మాకు 1000 మంది ఉన్నారు. మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు. మేము చచ్చినా మా శరీరాలు కుక్కలు పీక్కు తినేసిన, మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసిన, లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసిన, శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యొద్దకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు. మీరు కాదు మమ్మల్ని నిలవేయటం, మిమ్మల్ని మేమే నిలవేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈ రోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది, ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతెకోస్తు, ఆయన చనిపోయారు. LEFలోకి వెళ్ళిన తర్వాత
ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ఎస్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదే విధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనే స్థలాల్లో సువార్థకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులు రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు, పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులు ఇలా చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా మీతో మిగిలిన విషయాలు నేను మరికొన్ని ఖురాన్ గురించి విలువైన విషయాలు నేను మీతో పంచుకోగలుగుతాను. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. నా జీవిత సాక్ష్యాన్ని పూర్తిగా అక్కడ క్యాసెట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఖురాన్లో నుండి మహమ్మద్ జీవితం, బైబిల్లో నుండి యేసుక్రీస్తు జీవితం, వారిద్దరి తారతమ్యం గురించి క్యాసెట్స్ ఉన్నాయి. అదేవిధంగా మంచితనం మీద బురద నీళ్ళని, యేసు సిలువ వేయబడ్డా లేదా, ఖురాన్ గ్రంథ ప్రకారంగా యేసు సిలువ వేయబడలేదు, ఆయన మరలా వస్తాడు, భూమి మీద ఇస్లాం మతాన్ని స్థాపిస్తాడు అనేసి ఖురాన్ గ్రంథంలో ఉన్నది. ఆయన భూమి మీదకి వచ్చి మళ్ళా చచ్చిపోతాడు, చచ్చిపోయే లోపల ఇస్లాంను స్థాపించి ఆయన చనిపోతాడని ఖురాన్లో ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు మగ వ్యక్తి కాదు, యేసుప్రభు ఆడపిల్ల. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ వార్తలు? యేసుప్రభు మగవాడు కాడు, ఆడపిల్ల. ఆఫ్రికా దేశస్తురాలు నీగ్రో జాతి యేసుప్రభు అంటే మగ వ్యక్తి కాదు అనొక సిద్ధాంతం. కాదు, యేసుప్రభు జపాన్ వెళ్ళి జపాన్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని 6 పిల్లలుగా అన్నాడు, 106 సంవత్సరాలు జీవించి జపాన్లో చచ్చిపోయాడని ఒక సిద్ధాంతం. మరొక సిద్ధాంతం ఏంటంటే లేదు, ఆయన ఇండియాకు కాశ్మీర్ శ్రీనగర్కు కాళ్ళనడకతో నడుచుకొచ్చి ఇండియా కాశ్మీర్ శ్రీనగర్లో ఆయన సజీవ సమాధి అయిపోయాడు. ఆయన పాదాల గుర్తులు మన ఇండియాలో ఉన్నాయని డాక్టర్ ఐఎస్ఏ వేదవ్యాస్ రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటన్ని దృష్టిలో పెట్టుకొని అసలు యేసు యొక్క జీవితాన్ని గురించి ఇంతమంది ఎందుకు యేసు ప్రభు మీద ఇంత బురద నీళ్లు వేయటానికి గల కారణం మహమ్మద్ ప్రవక్త, ఖురాన్ గ్రంథం. అదేవిధంగా ఇండియాలో జీసస్ అని చెప్పి ఆ యొక్క డాక్టర్ ఐఎస్ వేదవ్యాసు, ఇలాగ మైక్రోల్ నోత్విచ్ అనబడినటువంటి 2 సహోదరులు, బర్బాద్రింగ్ అనబడినటువంటి సిడ్నీ యూనివర్సిటీకి లెక్చరర్ గా పనిచేస్తున్న ఒక సహోదరి, యేసు ప్రభు మరియమ్మకు పుట్టలేదు, ఆయన సామాన్యమైన మానవుడు, ఆయన మేకులు ఆయన ఓడ తీసుకుని సిలువ మీద నుండి తీసుకొని ఆయన జపాన్ వెళ్లే వాడ ఎక్కేసి పుంగే అనబడిన గ్రామంలో ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలుగా అన్నాడని ఒక ఆవిడ ఆయన మీ ప్రభు మీద తప్పుడు పుస్తకాలు చాలా రాశారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఏ విధంగా రాశారు, వాటన్ని దృష్టిలో పెట్టుకుని పుస్తకం రాశాం. ఆ పుస్తకం మంచితనం మీద బురద నీళ్లు, క్రీస్తు సిలువేయబడ్డా లేదని ఆ యొక్క పుస్తకం వెళ్ళేటప్పుడు మీరు సంప్రదించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం త్వరగా వెళదారి, సమయం చాలా అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగం రూతు గ్రంథం. ఎన్నో పర్యాయములు మీరు వినే ఉండొచ్చు. రూతు గ్రంథము బైబిల్ గ్రంథం పాత నిబంధన కాలంలో చాలా చిన్ని గ్రంథం. అది 4 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఈ రూతు గ్రంథంలో ప్రాముఖ్యంగా కనబడేటువంటి వారు నయోమి, రూతు, ఓర్పా, ఎలిమెలెక్, మహలోన్, కిలియోన్, అలాగే బోయాజు. ఈ విధంగా రూతు గ్రంథం 4 అధ్యాయాల్లో మనకు కనబడుతున్నారు. చదవబడినటువంటి వాక్య భాగములో 20 వచనంలోకి వచ్చినప్పుడు నయోమి ఒక మాట ఉంది. ఆ మాట మీద ఈ రాత్రి నేను చెప్పి ముగిస్తాను. సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగు చేశాడు, కనుక నన్ను నయోమి అని పిలువక నన్ను మారా అని పిలండి అన్నది. గమనించండి, సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగు చేశాడు, కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అని నయోమి చెప్తుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే యేసుకు జన్మనివ్వబోయేటువంటి తల్లి అయినటువంటి మరి అంటది, సర్వశక్తిమంతుడు నాకు చాలా గొప్ప కార్యములు చేశాడు, కాబట్టి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారని ఎలిజబెతుతో మరియమ్మ చెప్తుంది. గమనించండి, స్త్రీ ధర్మానికి కలిగినటువంటి ఒకే స్త్రీ ధర్మానికి కలిగిన 2 స్త్రీలు 2 కాలాలలో ఒక్క దేవుని గురించి వివిధమైనటువంటి సాక్ష్యాలు ఇస్తున్నారు. ఒక ఆమె అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు. మరొక ఆమె అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యము చేసేవాడా,
దుఃఖములు కలుగు చేసేవాడా అంటే దేవుని వాక్యం విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన నరులలో ఎవరికి హృదయపూర్వకమైన దుఃఖమునైనను విచారమునైనను వేదనైనను ఆయన కలుగు చేయడు. దేవునికి స్తోత్రం. నరులలో ఎవరికి ఆయన విచారమునైనా వేదనైనా దుఃఖమునైనా కలుగు చేయడు. నేటి దినాన్ని చాలా మంది అంటారు, దేవుడు అన్యాయస్తుడండి, దేవుడే గనుక ఉంటే నా బిడ్డ ఎందుకు చచ్చిపోవాలండి, దేవుడు అన్యాయస్తుడండి, దేవుడే గనుక ఉంటే నా కుటుంబానికి ఎందుకు రావాలండి కష్టం, దేవుడే గనుక ఉంటే నా భర్త ఎందుకంటే ఇంత అర్ధాంతరంగా చనిపోవాలి, దేవుడే గనుక ఉంటే అందరి ఇల్లులు పోన నా ఇల్లే ఎందుకు కాలిపోవాలండి, దేవుడే గనుక ఉంటే నా కూతురు జీవితం ఎందుకండి ఇలాగవుతుంది, దేవుడు ఎక్కడున్నాడండి, గాల్లో దీపం పెట్టి దేవుడండి, దేవుడు ఎక్కడుంటాడండి, దేవుడు లేడు, దేవుడు నా పట్ల న్యాయము తప్పాను, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు అని చెప్పుకునేటువంటి వారు ఈ లోకములో చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఎవరికి దుఃఖాన్ని కలుగు చేసేవాడు కాడు. ఎవడైనాను తాను దుఃఖపడుతున్నాడు అంటే అది వాడు చేసిన పాపను బట్టి మొరలు కూల్చబడిన వాడై వాడు తనంతడు తాను దుఃఖపడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏ మనుషుని కూడా శోధింపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయోమి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మాధుర్యం, తీపి, రుచికరం, శ్రేష్టము అని కూడా అర్థం. ఈ నయోమికి ఒక భర్త కలడు, ఆయన పేరు ఎలీమెలెక్. ఎలీమెలెక్ అనే మాటకు అర్థము దేవుడే నాకు రాజు అని అర్థం. వాళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టారు. ఒకటి పేరు మహలోను, రెండో వాడి పేరు కిలియోను. మహలోను అనగా క్షయరోగం గలవాడు, కిలియోను అనగా మరణము అని అర్థం. ఈ మాటలు మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నయోమి అనగా మాధుర్యం, ఎలీమెలెక్ అనగా దేవుడే నా రాజు అని అర్థం. మహలోన్ అనగా క్షయరోగం గలవాడు, కిలియోను అనగా మరణం, ఒక కుటుంబం వారు అన్నమాట. ఆమె సర్వశక్తిమంతుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడనే మాటగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఈ నలుగురు కలిసి యూదా బెత్లెహేములో కాపురం ఉంటున్నారు. యూదా అనగా స్తుతి, బెత్లెహేం రొట్టెల గృహం, దేవుని వాక్యము దొరుకు స్థలం, ప్రవక్తల జన్మస్థలం, మెస్సయ్య అవతరించబోయే పుట్టబోయేటువంటి జన్మభూమి అని అర్థం బెత్లెహేం అనగా. యూదా అనగా స్తుతి. గమనించండి ప్రియులారా, యూదా బెత్లెహేములో ఉంటున్నటువంటి ఈ నలుగురు ఒక దినాన యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశం కాపురం ఉండుటకు వెళ్ళిపోయిరి. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే న్యాయాధిపతులు రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో దేశములో గొప్ప కరువు కలుగగా ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశము చూసి రావటానికి కాదు, కాపురముండుటకు వెళ్ళను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, తన భార్య పేరు నయోమి, వారిద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. ఎందుకు వారు తమ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు అనంటే, న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో దేశములో కరువు వచ్చింది. గమనించాలి ప్రియులారా, దేశములో కరువు వచ్చింది. అసలు కరువు రావటానికి గల కారణం ఏమిటి? దేవుడు ఈ లోకాన్ని మంచిగా చేశాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అంతా మంచిదన్నట్టుగా ఆయన సమస్తం చేశాను. దేవుడు నిష్ప్రయోజకరంగా ఏదీ సృష్టించలేదు. దేవుడు అనాలోచనగా ఏదీ కలుగు చేయలేదు. పగటికి పగలు, రాత్రికి రాత్రి అన్నీ కూడా వాటి క్రమము తప్పకుండా అన్నీ సమానంగా జరుగుతూ ఉన్నాయి. కరువు రావటానికి గల కారణం ఏమిటి? దేవుడు కరువు రావాలనే ఉద్దేశంతోనే ప్రజలను పుట్టించాడా ఈ దేశాన్ని కలుగు చేశాడంటే కాదు. దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు కరువు రావడముతోటే మోయాబు దేశం యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళారు. దేవుని వాక్యం చెప్తుంది, యూదా నా రాజదండం. గమనించాలి, మోయాబు నా కాళ్ళు కడుక్కున్న పళ్ళెం, యోదేము మీదకి నేను నా చెప్పును విసిరెదను అని వాక్యం సెలవిస్తుంది. యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం. ఉన్నతమైన స్థితి నుండి కాళ్ళు కాడుకునేటువంటి స్థితి వరకు దిగజార్చబడ్డారు నలుగురు మనుషులు.
గమనించండి, ఎందుకు వారు యూదారబడిన స్తుతించే స్థలమును విడిచిపెట్టి మోయాబు అనే కాళ్ళు కడుక్కునేటువంటి మురికి నీళ్ల కలిగిన స్థలానికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే, న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో దేశంలో కరువు వచ్చింది. అసలు కరువు రావటానికి గల కారణం ఏమిటి అంటే, యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయం 13వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదగునో ఆ దేశమునకు నేను విరోధులై ప్రాణాధారములకు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులనేమి పశువులనేమి సమస్తము కూడా నేను నిర్మూలము చేసేదను. అసలు కరువు రావడానికి గల కారణం ఏమిటో దేవుడు చెప్తున్నాడు. ఏ దేశమైతే, ఏ కుటుంబమైతే, ఏ గ్రామమైతే, ఏ ప్రదేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమై పాపం చేస్తాదో, ఆ విధంగా పాపం చేసి ఆ దేశానికి నేను విరోధిని. ఇంతకీ యోధా బెత్లెహేములో ఉన్న పాపం ఏమిటి? ఇంటికి వెళ్తారు, మీరు చదువుకోండి, సమయం లేదుగా త్వరగా నేను చెప్తున్నాను. 19వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే, అదే విధంగా న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చూస్తే ఒక మాట రాయబడింది. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి మనుషుడు తను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చెను. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేనందున ప్రతి మనుషుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను అని న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది. ఇంతకు వారు ప్రవర్తించే ప్రవర్తన ఏమిటి అంటే, 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అందులో కొన్ని మాటలు నేను చెప్తున్నాను. ఒక మనుషుడు, అతడు లేవీయుడు, అతడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు తన ఉపపత్నిగా. కొన్ని దినాలు తన భర్తతో ఆమె కాపురం చేసింది. కాపురం చేసిన తర్వాత ఒక దినాన ఒక పురుషుడికి అలవాటు పడింది, ఆమె వ్యభిచారం చేసింది. ఈ విషయము కట్టుకున్న భర్తకు తెలిసింది. తెలుసుకోవడంతో భర్త ఆమె మీద కోపపడ్డాడు, ఆ లేవీయుడు. అంతటా ఆ స్త్రీ ఆ మనుషుని ఉపపత్ని తన పుట్టింటికి వెళ్ళిపోయింది, తన తల్లి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినటువంటి ఆమె మరణ క్షమాపణ కోరుకోవడానికి భర్త దగ్గరికి రాలేదు. మీరు ఆఖరి వరకు మర్చిపోద్దు, కరువు అనేది ఎందుకు వస్తుందో నేను చెప్తున్నాను. పుట్టింటికి వెళ్ళింది, తన భర్త మరణ క్షమిస్తాడని అనుకుని ఏమాత్రం ఇంటికి రాలేదు. దినాలు గడుస్తున్నాయి. తన భర్త తన పనివాడిని 2 గాడిదలను సిద్ధము చేసుకొని తన భార్యను తన ఇంటికి తిరిగి తెచ్చుకోవటానికి ఆ మనుషుడు బయలుదేరాడు. వెళ్ళడంతో దూరం నుండి తన భార్య తన భర్తను చూసింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది. ఇంటిలోనికి వచ్చాడు. పొలం పనికి వెళ్ళినటువంటి తన మామగారు పొలం పని చేసుకొని ఇంటికి వచ్చినప్పటికి అల్లుడిని చూశాడు. అల్లుడిని చూసి చాలా సంబరం పడ్డాడు. చాలా దినాలైంది, నా కూతురు నా ఇంటికి వచ్చేసి ఇద్దరు విడిపోయి మరలా నా అల్లుడు నా ఇంటి గుమ్మం తొక్కాడు, చాలా సంతోషం అని అనుకొని అల్లుడితో అంటాడు, అయ్యా ఈ దినం కడుపు నిండా మీరు భోజనం చేయండి అని భోజనం పెట్టాడు. అల్లుడు అంటాడు, మాంగారు నాకు బోల్డ్ అంత బిజీగా ఉంది అక్కడ పని, ఇంటికాడ నాకు సరిగ్గా భోజనం పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, ఈవిడ చూస్తే వచ్చి ఇక్కడ కూర్చుంది, మీ కూతుర్ని తీసుకెళ్ళిపోదామని నేను వచ్చాను, నాతో ఉదయాన్నే పంపించేయండి అంటాడు. మామగారు అంటాడు, రేపు సాయంత్రం వెళ్తురు కానీ బాబు, రేపు ప్రొద్దుడు భోంచేసి అంటాడు. సాయంత్రం అవుద్ది, సాయంత్రం వెళ్ళిపోతామని అంటాడు, చాలా పొద్దుపోతుంది, ఉదయం అయిన తర్వాత వెళుదురు అంటాడు. ఉదయం అయిన తర్వాత రాత్రి వెళుదురు అంటాడు. రాత్రి అయిన తర్వాత ఉదయం వెళుదురు అంటాడు. ఈ విధముగా 5 రోజుల వరకు వెళ్ళనీయకుండా ఇంట్లో ఉంచేస్తాడు. అల్లుడు వచ్చిన ఆనందంతో. ప్రియులారా, 5 దినాలు గడిచిపోయిన తర్వాత భర్త సీరియస్ అవుతాడు. నువ్వు వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా అని భార్యతో అన్నప్పుడు, సరే వచ్చేస్తాను పదండి అని అనుకొని తన పనివాడు ఆ ఉపపత్ని తాను కలిసి 2 గాడిద మీద ప్రయాణం చేసి వెళ్తుంటారు. వెళుతుంటున్న దారి మధ్యలో ఒక ముసలవాడు ఎదురొచ్చి పొలంలో నుండి గడ్డి కోసుకుంటూ వచ్చి అంటాడు, ఇంత అర్ధరాత్రి వేళ మీరు ఎలా ఈ ప్రయాణం చేస్తున్నారు? ఆకాశం చూస్తే చీకటి పడిపోయింది, ఎదరికెళ్తే మీకు త్రోవ తెలీదు, ఈ ఊళ్ళో చాలా మంది పోకిరి వాళ్ళు ఉన్నారు, మీరు ఎలా వెళ్తారు? ఈ రాత్రికి వచ్చి నా ఇంటికి బస చేయండి. 19 అధ్యాయం 25 వచనం చూడండి, ఒకసారి చదువుదిరిగిన మాట. 19 అధ్యాయం 25 వచనం. గమనించండి ప్రియులారా, జరిగిన విషయం ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తారు. ఈ ముసలోడు అంటాడు, మీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ వంశం అని వివరాలు అడుగుతాడు.
ఆ రోజు రాత్రి కడుపు నిండా భోంచేసి వారు పడుకునే ముందు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న పోకిరి వాళ్ళు కొంతమంది ఆ ముసలివాడు ఉన్న ఇంటికి వచ్చి తలుపు కొడతారు. తలుపు కొట్టడంతో ఆ ముసలివాడు తలుపు తీస్తాడు. తలుపు తీసి అన్నలారా ఏం కావాలి అని తలుపు తీసుకుని బయటకు వస్తారు. రావడంతో బయట ఉన్న పోకిరి వాళ్ళు అంటారు, నీ ఇంటికి వచ్చిన మగ మనుషుడను, గమనించండి, మీ ఇంటికి వచ్చిన పురుషుడను మగ మనుషుడిని బయటికి తీసుకొని రా, ఆ పురుషుడితో మేము వ్యభిచారం చేస్తామంటారు. పురుష సంయోగులు. బైబిల్ చెప్తుంది స్త్రీ స్త్రీతో వ్యభిచారం, పురుషుడు పురుషుడితో తన స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషుడితో పురుషుడు శయనిస్తున్నాడు, స్త్రీతో స్త్రీ తన యొక్క ధర్మమును విడిచి అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారని రోమాపత్రిక 1వ అధ్యాయము 27, 28 వచనాల్లో రాయబడి, అయ్యక 25, 26, 27 వచనాల్లో రాయబడింది. ఆ పురుషులు అంటారు వచ్చి, మీ ఇంటికి వచ్చిన మగ మనిషిని రోడ్డు మీద తీసుకొని రా, అతనితో మేము వ్యభిచారం చేస్తా ఉంటారు. అంతటా ఆ ముసలోడు మరీ బయటకు వచ్చి అంటాడు, అన్నల్లారా అది కూడదు, దయచేసి నా మాట వినండి. అతడు నా ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనిషి, గౌరవంగా నేను అతనికి భోజనం పెట్టాను. దయచేసి మీరు ఇంత దుష్కార్యానికి మీరు ఒడిగట్టద్దు. మీకు అంతకే కావాలి అంటే వయసు వచ్చిన యవనస్తురాలని నాకు కుమార్తె ఉంది, ఆమె కన్యక, అలాగే ఆ మనుషుని యొక్క ఉపపత్తి ఉంది, వాళ్ళిద్దరిని మీ దగ్గర తీసుకొస్తాను, మీకు నచ్చినట్లుగా చేసుకోండి, కానీ ఆ పురుషుడితో మీరు ఏ విధమైన దుష్కార్యం చేయొద్దని ఆ ఇంట్లో ఉన్న ముసలాయన అతన్ని కాస్త కవర్ చేసి తన దగ్గర దాచుకోవడానికి ఆ మాట చెప్తాడు. అయితే ఆ ఇంటిలో నుండి ఈ ముసలవాడు ఈ మనుషుడి యొక్క ఉపపత్నిని, తన భార్యను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడతాడు. ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న ఆడదాన్నే గనుక ఆ మనుషులకు అప్పగించకపోతే ఆ ఊళ్ళో ఉన్న పోకిరి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క మగవాడితో పాపం చేస్తారు, కూతుర్ని పాడు చేస్తారు, ఇంటికి కూడా నిప్పంటించేస్తారు, సర్వనాశనం చేస్తారు. ఆ విషయం ముసలోడికి తెలుసు. ఆ ఊరు వాతావరణం ఎలాంటిదో, ఆ ఊళ్ళో ఉన్నటువంటి మనుషుల స్వభావాలు ఎలాంటియో ఆ మగవాడు ఆ యొక్క ముసలి వ్యక్తికి తెలుసు. కాబట్టి అతడు తన ఉపపత్ని యొక్క భార్యను తీసుకొచ్చి అప్పగిస్తాడు. అంతటా ఆ రోజు రాత్రి మొదలుకొని ఉదయం వరకు ఆమెతో వ్యభిచారం చేస్తారు. శరీరమంతా